4 నెలల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో జరిగిన ఓ సమావేశంలో తమిళనాడులోని ఓ హోటల్ యజమాని చేసిన వ్యాఖ్యలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. స్వీట్ల మీద 5% జీఎస్టీ ఉంటే కారం, చిరుతిండి మీద 12% ఉంటోంది. క్రీమ్ బన్ మీద 18% జీఎస్టీ ఉంటే విడిగా బన్ మీద అస్సలు లేదు. మా హోటల్కు వచ్చిన కస్టమర్లు బన్ విడిగా, క్రీమ్ విడిగా ఇస్తే మేమే దాని మీద పూసుకుని తింటామని అంటున్నారు మేడం అంటూ ఆయన వివిధ రకాల ఆహార పదార్థాల మీద జీఎస్టీ రేట్లు విభిన్న రకాలుగా ఉండడాన్ని ఎత్తిచూపారు. ఒకే బిల్లులో అన్ని రకాల రేట్లను వేరువేరుగా నమోదు చేయడం కష్టమన్నది కూడా ఆయన బాధ. జీఎస్టీ విషయంలో కస్టమర్ల కష్టాలు, తన బోటి యజమానుల బాధలు ఆయన సులభంగా అర్థమయ్యేటట్టు వివరించారు. నిజము నిష్ఠూరము సమాన పాళ్లలో మేళవించి ఉన్న ఆ వ్యాఖ్యలు క్రీమ్ బన్ వీడియోగా విస్తృత ప్రచారంలోకి రావడంతో ఏమైందో ఏమో సదరు వ్యాపారి వెంటనే ఆర్థిక మంత్రిని విడిగా కలిసి క్షమాపణలు చెప్పుకున్న మరో వీడియో వెలుగు చూసింది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సమక్షంలో ఆర్థిక మంత్రితో ఆయన ఎంతో వినయంగా మాట్లాడుతున్న ఆ వీడియోను తమిళనాడు బీజేపీ శాఖ విడుదల చేయడంతో కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలన్నీ మండిపడ్డాయి. వేర్వేరు జీఎస్టీ రేట్లను లెక్కగట్టలేక కంప్యూటర్లు క్రాష్ అవుతున్నాయంటూ ఆ హోటల్ యజమాని చేసిన వ్యాఖ్యల్లో అతిశయోక్తి ఉండవచ్చునేమో కానీ మన జీఎస్టీ స్లాబుల మీద ఈ తరహా విమర్శలు కొత్తేమీ కాదు. ఇకపై పాప్కార్న్ ఫ్లేవర్ ఆధారంగానూ అందులో ఉన్న చక్కెర, మసాలా స్థాయిని బట్టి 3 రకాల పన్నులు వేయడం మీద సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. రాజస్థాన్లోని జైసల్మేర్లో జరిగిన 55వ జీఎస్టీ సమావేశంలో ఈ పాప్కార్న్ కనుక లేకుంటే మరో విశేషమే ఉండేది కాదు. అత్యంత కీలకమైన నిర్ణయాలు చేయాల్సిన ఈ సమావేశం ప్రజలకు మళ్లీ అన్యాయం చేసింది. విద్యుత్ వాహనాలు సహా పాత వాహనాల క్రయ విక్రయాల మీద జీఎస్టీని పెంచడం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీతో సంబంధం లేనిదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ మొత్తంగా కొత్త, పాత వాహనాల మార్కెట్ మీద ఇది చూపబోయే ప్రభావంపై విభిన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కొత్త కార్ల కంటే వాడిన కార్ల మార్కెట్ బాగా వృద్ధి చెందుతుందన్న అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గించాలన్న అంశం ఈ సమావేశంలోనూ చర్చకు రాలేదు. ప్రధానంగా ప్రభుత్వ రంగ బీమా కంపెనీల ఉద్యోగ సంఘాలు సుదీర్ఘకాలంగా ప్రీమియంపై తక్కువ జీఎస్టీని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. సామాన్యులకు బీమాను చేరువ చేయడానికి ఇది ఉపకరిస్తుందని, వారి హక్కుల పరిరక్షణగా దీనిని చూడాలని సంఘాలు వాదిస్తూ ఎంతో కాలంగా నాయకులకు విన్నపాలు చేస్తున్నాయి. ప్రీమియం చెల్లింపులపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని పార్లమెంట్లో విపక్షాలు డిమాండ్ చేసినప్పుడు జీఎస్టీ రాకమునుపు కూడా ఈ పన్ను ఉందంటూ ప్రభుత్వం ప్రతివిమర్శ చేసింది. అప్పటి చర్చలు, రచ్చలు అటుంచితే ఆ తర్వాత ప్రభుత్వం నియమించిన కమిటీ బీమా రంగంలో జీఎస్టీ తగ్గింపు విషయంలో ఏవో కొన్ని సూచనలు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఐఆర్డీఏ ఇంకా తన అభిప్రాయం చెప్పలేదన్న కారణంతో ఈ మారు కూడా నిర్ణయం వాయిదా పడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ విషయంలోనూ ఇదే జరిగింది. 148 ఉత్పత్తులపై రేట్లను క్రమబద్ధీకరించేందుకు ఉద్దేశించిన మంత్రుల బృందం నివేదికపై చర్చ జరుగుతుంది అనుకుంటే ఆ నివేదిక సమర్పణ తదుపరి సమావేశానికి వాయిదా పడింది. న్యాయంగా, సమానంగా, పారదర్శకంగా, హేతుబద్ధంగా, సరళంగా ఉన్నప్పుడే చక్కని పన్ను విధానం అనిపించుకుంటుంది. జీఎస్టీ ఇప్పటికీ అమ్మకందారుల నుంచి, వినియోగదారుల నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. ఈ వ్యవస్థను గాడిన పెట్టడం ఇప్పటికీ సాధ్యం కావడం లేదు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చి మంటను కాస్తంత తగ్గించడం ఎలాగూ జరగడం లేదు. కానీ పిల్లలు వాడుకునే పెన్సిళ్లు, రబ్బర్ల నుంచి నిరుద్యోగులు ఎదుర్కొనే పరీక్షల వరకు సమస్తము పన్నుపోటుకు గురవుతుండడం సామాన్యులకు ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ప్రజల కనీస అవసరాలను దృష్టిలో పెట్టుకుని రేట్లను తగ్గించి స్లాబులను కుదించవలసిన పని వెంటనే జరగాలి.